హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు మార్కెట్ మనకు చిన్న గ్యాప్ డౌన్తోనే ఓపెన్ అయింది. కాకపోతే అంతా కూడా వాలటైల్ మార్కెట్ ఉంది. ఈరోజు అంతా కూడా మామూలు మార్కెట్ కాదు. ఈరోజు అంతా కన్సల్టేషన్. మనకు ఫ్రైడే మార్కెట్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ప్రస్తుతానికి. నిన్నటి వీడియోలో కూడా డీటెయిల్గానే మాట్లాడుకున్నాం. ఈ బులిష్ మార్కెట్లో మార్కెట్ ఉంటే కొద్దిగా ట్రేడ్స్ అనేది రిస్కీగా ఉంటుంది. ఎక్కడో ఒక ట్రేడ్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదనుకున్నాం. ఇక్కడ చూడండి, మనకు 306, 24,306, 24,426 ఈ రెండు లెవెల్స్ మధ్యలోనే ఉంటుంది మార్కెట్ ప్రస్తుతానికి అయితే అనుకున్నాం. బట్ మనం ఒకటి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ చేసేది ఉండే మనకు 306 దగ్గర. బట్ ఇక్కడ చాలా స్పైక్స్ వచ్చినాయి. ఫస్ట్ మనకు ఇక్కడైతే చూడడం ట్రేడ్ తీసుకోము కాబట్టి సెకండ్ మార్కెట్లో వచ్చింది కానీ, బట్ నేను కొంచెం బయట ఉండడం వల్ల ఈ ట్రేడ్ మిస్ అయినాం. ఇక్కడ నేను ప్లాన్ చేయలేకపోయినా, తర్వాత ప్లాన్ చేసినాను కానీ ఇది రీటెస్ట్మెంట్ కరెక్ట్గా రాలేదు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇది ఒక మంచి ట్రేడ్ అయ్యేది తీసుకొని ఉండుంటే. కాకపోతే దీన్ని మిస్ అయిపోయినాం. మళ్ళీ ప్లానింగ్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ట్రేడ్ దగ్గర ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ హై దగ్గర మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఓకే, తర్వాత పెద్దగా ఏం చేయలేదు. ఎందుకంటే మార్కెట్లో మంచిగా లేనప్పుడు పెద్దగా ట్రేడ్స్ ప్లాన్ చేయడం అనేది మంచిది కాదు కాబట్టి చేయలేదు. ఈ మార్కెట్ అంతా చూసుకుంటే ఇక్కడ ఈ మార్కెట్ చూడండి, ఇదంతా కూడా ఒక క్యాండిల్ లాగానే కనపడుతుంది కానీ ఈ క్యాండిల్లో చాలా ట్రాప్ జరిగింది. టూ సైడ్ సేమ్ రిజెక్షన్స్. అంటే ఎలా ఉందో చూడండి. మార్కెట్ చూస్తే ఇది బులిష్ క్యాండిలే, బట్ ఓపెన్ అయింది ఇక్కడ ఓపెన్ అయింది. డౌన్ సైడ్ వెళ్ళింది, బాగానే వెళ్ళింది. డౌన్ సైడ్ బిఫోర్ క్యాండిల్ లోకి వెళ్ళింది అంటే చాలా మంచి మూమెంటం. చూడ్డానికి చిన్నగా ఉన్నా కూడా చాలా మూమెంటం. ఆ తర్వాత రిటర్న్ కంబ్యాక్ మాత్రం చాలా స్పీడ్గా ఇచ్చింది. ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా వచ్చింది. ఆ తర్వాత ఈ క్యాండిల్ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్, మళ్ళీ బేరిష్ బులిష్. ఎక్కడైనా మంచి మూమెంటం వస్తే కంటిన్యూషన్ అవ్వాలి. దానికి సమానంగా క్యాండిల్స్ వస్తున్నప్పుడు కొంచెం రిస్కీగానే ఉంటుంది. బట్ మనకు కొద్ది రోజుల నుంచి వెళ్ళి మనల్ని ఇక్కడ సతాయిస్తుంది కాబట్టి మార్కెట్లో మనకు మండేకి చూసుకున్నట్టయితే ఇందులోకి వెళ్ళి బయటకు వస్తే తప్ప ట్రేడ్ చేయొద్దు. చూడండి, మనకు మళ్ళీ చూడాలంటే ఈ మార్కెట్ ఎప్పుడైతే ఉందో ఈ కన్సల్టేషన్ జోన్స్ అనేది ఖచ్చితంగా బ్రేక్అవుట్ చేయాలి. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తేనే మన మార్కెట్లో ఏమన్నా ట్రేడ్ పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. కాకపోతే మనకు ఇక్కడ ఒక హైకి రీచ్ అయినప్పుడు కానీ ఇక్కడ లో రీచ్ అయినప్పుడు కానీ ఏమన్నా ఉంటే మనం ఎక్కువ పర్సంటేజ్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ప్రకారంగా మనం హ్యాండిల్ చేసుకోగలిగితే ఇక్కడ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే అసలు దీంట్లో ట్రేడ్ అనేది ఈ వీక్ కూడా ఇంతే ఉంటుంది. ఎందుకంటే చాలా వాలటిలిటీ ఉండే. న్యూస్కు సంబంధించి డీటెయిల్గా మీకు చివరిలో చెప్తాను. ఫస్ట్ అయితే అనాలిసిస్ చెప్తాం. ఓకేనా. మెయిన్గా మండే చూసుకోవడానికైతే ఏమీ లేదు. మనకు గ్యాప్ అప్ అవుతుందా గ్యాప్ డౌన్ అవుతుందా చూసుకున్న తర్వాత 24,000 మనకు 420 ఎబోవ్ మార్కెట్ ఓపెన్ అవుతుందా లేదంటే మనకు 24,300 బిలో ఓపెన్ అవుతుందా చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనకు చాలా రోజుల నుంచి చెప్తుందే కదా, దీంట్లో ఏమైనా ప్లాన్ చేసుకుంటే అప్ సైడ్కి తప్ప డౌన్ సైడ్కి అయితే చేయొద్దు అనుకున్నాం. డౌన్ సైడ్కి అయితే మనకు ఒక బ్రేక్అవుట్ జరిగింది, అందుకనే మనకు అప్ సైడ్ అనేది వెళ్ళలేకపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఒకవేళ డౌన్ సైడ్ మార్కెట్ వచ్చినా కూడా ఏడ స్టేబిలిటీ లేదు. ఇక్కడ చూడండి, చాలా మనకు వరస్ట్ క్యాండిల్స్లో ఇది ఒకటి. ఆ తర్వాత చూడండి, ఇది కూడా మనకు చాలా బేరిష్ క్యాండిల్. తర్వాత మంచి మూమెంటం అప్ సైడ్కి వచ్చింది. ఇందులో మెయిన్గా చూసుకుంటే మనకు అంతా కూడా కన్ఫ్యూజన్ క్యాండిల్స్ ఎక్కడ ఉంటాయో చూడండి. ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మార్కెట్లో చాలా టఫ్ ఉంటుంది. మనకు టూ సైడ్ ఇప్పుడు ఇక్కడ ఒక లోని బ్రేక్ చేసేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ హై బ్రేక్ చేసేసి మళ్ళీ ఇక్కడ అంతా బిజీ మార్కెట్స్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి మార్కెట్లో ఇటువంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. దీంట్లో అప్ సైడ్కి ఎంత స్ట్రెంగ్త్తో మార్కెట్ క్యాండిల్స్ వస్తున్నాయో డౌన్ సైడ్ మాత్రం చాలా వీక్ ఉంది. చూడండి, ఈ క్యాండిల్స్తో పోల్చుకుంటే 2-3 క్యాండిల్స్ కానీ బేరిష్ క్యాండిల్స్ వస్తే తప్ప ఒక క్యాండిల్ని క్రాస్ చేయలేకపోతున్నాయి. కాబట్టి దీంట్లో డౌన్ సైడ్ అనేది అంత రిస్కీగా ఉంది. ఒకవేళ ఏదైనా పక్కాగా ప్లాన్ ప్రకారం అప్ సైడ్ మూమెంటం ఏమన్నా వస్తే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న జోన్ క్రియేట్ అయింది. డౌన్ సైడ్ కూడా మనకు జోన్ క్రియేట్ అయింది. దీంట్లో ఏదైనా బ్రేక్అవుట్ అవుతుందా, బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ ఏంది, దాని మనకు ఎటువంటి క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్లో మనకు ఎంతవరకు రీట్రేస్మెంట్ రావచ్చు, ఎంతవరకు విక్ ఉండొచ్చు, మనకు నెక్స్ట్ క్యాండిల్లో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏం కథ అనేది మనకు మార్కెట్ ఓపెనింగ్ తర్వాత బ్రేక్అవుట్ను బట్టి మనం డెసిషన్ తీసుకోవడానికి ఉంటుంది. దానికి తగ్గ అప్డేట్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అడిగితే ఖచ్చితంగా ఇస్తాను. బ్యాంకు నిఫ్టీలో ఎవరు అడగట్లేదు ప్రస్తుతానికైతే. బ్యాంకు నిఫ్టీ మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి. దీనికి సంబంధించిన ఎంట్రీలు కానీ పోస్టులు కానీ ఏమైనా ఉంటే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దీంట్లో కూడా మనకు మండే దీంట్లో కూడా ఏమైనా మూమెంటం అప్ సైడ్కి ఉంటేనే దీంట్లో ప్లాన్ చేయాలి. డౌన్ సైడ్కి ఉంటే బ్యాంక్ నిఫ్టీని వదిలేద్దాం. లేదు కంప్లీట్ వాలటైల్గా మనకు చాలా స్పీడ్ మూమెంటం ఉంటే తప్ప బ్యాంక్ నిఫ్టీని టచ్ చేయొద్దు. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ కూడా ఇంచుమించు సేమ్ సినారియో.
దీంట్లో కూడా కంప్లీట్గా వాలటైల్ మార్కెటే, పెద్దగా మూమెంటం లేదు. ఈ వీక్ అంతా కూడా పెద్ద మార్కెట్ అయితే దొరకలేదు. బిగినర్స్కి ఒక్క రోజు దొరికితే మిగతా 4 రోజులు మార్కెట్ అంతా కూడా కన్సల్టేషన్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా మనకు ఏదన్నా మంచి డే, మంచి మూమెంటం ఉన్న రోజు మాత్రమే ప్లాన్ చేయడానికి అవకాశం ఉండాలి. ఎవ్రీడే చేస్తానంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్లో పడతారు. దాని ప్రకారంగా ప్లాన్ చేయాలి. చూడండి, దీంట్లో కూడా కొంతవరకు మనకు నిఫ్టీ కంటే కూడా మనకు కొంచెం మూమెంటం ఎక్కువ, బులిష్ క్యాండిల్స్ ఇందులోనే ఉన్నాయి. కాబట్టి రేపు కూడా దీంట్లో మనకు కొన్ని లెవెల్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ లెవెల్స్. మనకు 78,270 లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఎబో మార్కెట్ సస్టైన్ అయితే దీంట్లో కూడా అప్ సైడ్కి ప్లానింగ్ ఉంటుంది. లేదు ఇక దీంట్లో మనకు క్లియర్గా చూసుకుంటే మనకు ఏది ఉంది, 77,500 అనుకోండి. 77,500 కానీ 390 కానీ ఈ లో లెవెల్ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. ఇక ఈ మధ్యలో అంటారా 1 అవర్ క్యాండిల్ ప్రకారం, ప్రైజ్ యాక్షన్ ప్రకారం మీకు ఇంకా ఏదన్నా టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటే దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేకపోతే దీంట్లో కూడా చేయొద్దు. ఓకేనా? ఇది క్రూడ్ ఆయిల్. చూడండి, ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ అయితే రకరకాలుగా ఉంది. ప్రైజ్ యాక్షన్ కూడా సరిగ్గా లేదు. ఒక ట్రెండ్ లైన్ లాగా మనకు ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్సీగా ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి, మార్కెట్ ఫాల్ వచ్చింది ఫస్ట్ టైం, తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఫాల్ అయింది, థర్డ్ టైం మళ్ళీ ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చిన ప్రతిసారి స్ట్రెంత్ వీక్ అయింది, మళ్ళీ ఒక్కసారి స్ట్రాంగ్ అయింది, మళ్ళీ వీక్నెస్, మళ్ళీ ఫాల్. ప్రస్తుతానికి దీంట్లో న్యూస్ ఎట్లా ఉంది, దీనికి సంబంధించి మీకు వీడియో అయిపోయిన తర్వాత మనకు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మీకు ఒకసారి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మన గ్రూప్లో. దీంట్లో ఏంటంటే ప్రస్తుతానికి అయితే సెంటిమెంట్ ప్రకారంగా చూసుకుంటే బేరిష్ లాగా కనపడుతుంది ప్రస్తుతానికి. ఈ బేరిష్ మూమెంట్లో చూడండి, బేరిష్ మూమెంటం ఇంత స్ట్రాంగ్ వచ్చింది కదా అనుకునే లోపు బులిష్ స్పైక్ ఎట్లా వచ్చిందో చూడండి. ఈ ఒక్క క్యాండిల్ ఆల్మోస్ట్ 1,000 ప్రీమియమ్స్ మనకు పుట్ ఆప్షన్స్ బై చేసి ఇక్కడ ఎంతైతే ప్రాఫిట్ తీసి ఉంటారో జస్ట్ కాసేపు వెయిట్ చేస్తే ఈ క్యాండిల్లో మొత్తం పోయి ఉంటుంది. వెయిట్ చేసి ఉన్న వాళ్ళకి బుక్ చేసుకుంటే వాళ్ళ లక్కీ, బట్ చేసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లమే. ఈ క్యాండిల్లో బిగినర్స్ ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఈ బేరిష్ మూమెంటం చూసినాక ఇందులోకి వెళ్తుంది అని ఎవడూ నమ్మడు. కాబట్టి దీంట్లో కూడా ఎక్కువ నమ్మరు. ఆ తర్వాత ఓపెనింగ్ తర్వాత కూడా మళ్ళీ అప్ సైడ్కి వెళ్తుంది, ఇప్పుడు మళ్ళీ ఫాల్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడుంది ఎగ్జాక్ట్ ప్రైస్ అంటే మనకు నిన్న ఓపెనింగ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ ఓపెనింగ్ క్యాండిల్ కింద సస్టైన్ అవుతుంది. సస్టైన్ అవుతుందా లేదంటే కంటిన్యూషన్ అవుతుందా చూడాలి. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇక్కడ ఒక లో ఉంటే ఇది బ్రేక్ చేసేసింది. ప్రస్తుతానికి ఇక్కడ ఒక హై ఉంది, నియర్ బై హై, ఇది బ్రేక్ చేసేసింది. ఇప్పుడైతే ఈ జోన్లోనే ఉండిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మనకు 2 రోజులు మనకు హాలిడేస్ ఉంటాయి. ఆ తర్వాత మార్కెట్ మూమెంటం ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి దీంట్లో క్రూడ్ ఆయిల్లో చేసేవారైతే మనకు వీకెండ్ వస్తుంది, మనకు 2 డేస్ హాలిడే ఉంటుంది, మనకు ఆల్రెడీ స్వాతంత్ర దినోత్సవం, హ్యాపీగా ఉండాలనుకుంటే ఈరోజు క్రూడ్ ఆయిల్కి సెలవు పెట్టండి. క్రూడ్ ఆయిల్లో చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ చేస్తే మీకు కొంత నాలెడ్జ్ అన్న వస్తుంది. బట్ ఖచ్చితంగా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది. దాన్ని అఫోర్డ్ చేయవాళ్ళు ఖచ్చితంగా చేయండి. చూడండి, మనకు న్యూస్ చూసుకున్నట్టయితే అన్ని న్యూస్ల కంటే కూడా మనకు నెక్స్ట్ వీక్ అయినా ఈ వీక్ అయినా ఎంత ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అంతా కూడా యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించిన వారే. ఈ వార్లో మనకి ఏం జరుగుతుంది, ఈ వార్ అనేది ఎందుకు మొదలైంది, ఎక్కడ జరుగుతుంది, మెయిన్ ప్రాబ్లం ఎక్కడవుతుంది మన వరల్డ్ మొత్తంలో చూసుకుంటే కేవలం మనకు అన్ని దాడుల కంటే కూడా ఈ దాడులు మెయిన్గా ప్రాబ్లం అయ్యేదంతా వీళ్ళు ఎంత దాడులు చేసుకున్నా ఏమయ్యేది కాదు. బట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో మనకు నౌకలన్నీ ప్రయాణించేది ఇక్కడనే. ఆల్మోస్ట్ ఫర్ డే మనకు ఒక 130 ఈ మనకు 130 దాకా నౌకలు అనేటివి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళడం కానీ రావడం కానీ ఉండేది. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారంగా చూసుకుంటే అప్రాక్సిమేట్గా ఒక 9 to 10 మాత్రమే వెళ్తున్నాయి. అంటే మనకు ఆల్మోస్ట్ 290 దాకా మనకి ప్రాబ్లం అయితే అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న కండిషన్స్లో చూసుకుంటే ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ వారంతలో కూడా ఈ వార్ కంటే కూడా ఈ స్టేట్ ఆఫ్ హార్మోజే మెయిన్. ఇక్కడ యూఎస్ ఏం చెప్తుంది, యూఎస్ వాళ్ళు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంతా మా కంట్రోల్లో ఉంది, ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, ఖచ్చితంగా మీ స్టేట్ ఆఫ్ హార్మోజ్కి వీళ్ళు ఏదన్నా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అటాక్ చేస్తామని వీళ్ళు. పర్మిషన్ ఉంటేనే చేయాలి, బయటకు వెళ్ళాలి, లేకపోతే లేదని. ఈ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఈ రకరకాల ఇబ్బందులతో ప్రాబ్లం అవుతున్న వాళ్ళల్లో ఒక 10% మాత్రమే వెళ్తున్నాయి. అంటే చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉంది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్లో ఈ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే నెగిటివ్ ఉండే ఛాన్సెసే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీక్లో మాత్రం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అటు ఇటు తిరిగినా కూడా స్టేబుల్గా ఒక 87 to 90 ఈ మధ్యలో అయితే ఉన్నాయి, ఎంత ప్రెజర్ వచ్చినా కూడా. ఇది కూడా మనకు నెక్స్ట్ వీక్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకోటి మనకు ఇన్ఫ్లేషన్స్ డేటా కొంతవరకు ఉన్నాయి, అవి కూడా కొంతవరకు మార్కెట్ని ఇన్ఫ్లేషన్స్ అయితే చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ఐఆర్స్ డేటా. ఈ ఎఫ్ఐఆర్స్ మనకు కొద్ది రోజులు ఏమో అటు ఇటుగా బై చేసిరు వీళ్ళది యుఎస్ అండ్ ఇరాన్కి సంబంధించిన ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత, ఆ తర్వాత మళ్ళీ సెల్లింగే. వీళ్ళ పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఈ వీడియో తర్వాత మీకు వీళ్ళకి సంబంధించిన డేటా అంతా వస్తుంది. ఈ డేటా అంతా కూడా మీకు
పోస్ట్ చేయడం కానీ లేదంటే సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ మీకు వెబినార్ ఉంటుంది. దాంట్లో మీకు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఇవైతే ప్రస్తుతానికి న్యూస్. మనకు నెక్స్ట్ వీక్ కానీ ఈ వీక్ అంతా మార్కెట్ ఇంపాక్ట్ అయినాయి, కానీ మనకు ఈరోజు మార్కెట్ కూడా ఇదే న్యూస్. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఇంత పేషెన్స్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ మనకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.